అతడు అంగవైకల్యాన్ని జయించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. కానీ విధి అతన్ని వెంటాడింది. ఉన్నత శిఖరాలు చేరాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. 2 మూత్రపిండాలు పాడయ్యాయి. వైద్యానికి డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం బస్వాపూర్కి చెందిన నాగరాజుది చాలా నిరుపేద కుటుంబం. నాగరాజుకు 5 సంవత్సరాల వయసులో పోలియో వచ్చి 2 కాళ్లు దెబ్బతిన్నాయి. కానీ నాగరాజు ఎక్కడా తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చిన్నప్పటి నుంచే చదువులో, మిమిక్రీలో నాగరాజు తన ప్రతిభ చూపించాడు. నాగరాజు ప్రతిభ చూసిన తల్లిదండ్రులు వికలాంగుడైన తమ కొడుకుకి మంచి విద్యాబుద్ధులు చెప్పిస్తే మంచి ఉద్యోగం సాధించి తన కాళ్లపైన తాను నిలబడతాడు అని భావించారు. కటిక పేదరికంలో ఉన్నా కూడా అవేమీ లెక్క చేయకుండా కూలీనాలి చేసి తమ కొడుకుకి మంచి విద్యాబుద్ధులు చెప్పించారు. తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాగరాజు చదువుల్లో మంచి ప్రతిభను చూపించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేశాడు. అంతేకాకుండా ఊరిలోని 50 మంది పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్స్ చెబుతున్నాడు. 90కి పైగా మిమిక్రీ షోలు చేసి ఎంతో మంది మన్ననలు పొందాడు. నీ ఇంటికొచ్చా, నీ నటింటికొచ్చా, ఈ మీసలో పరుషం ఉంది, ఈ మీసలో మగాన్ని కుట్టే మగతనం ఉందిరా, రారా చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. ఈ ఊరు నది చివరి బుడ్డ కలుసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తిలోజు కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఏంటి బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? అవునా, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ అండి. అంగవైకల్యాన్ని సైతం జయించి మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తప్పించాడు. జీవితంలో స్థిరపడి ఎంతో కష్టపడి తననింతవాడిని చేసిన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుందామనుకున్నాడు. కాని నాగరాజుని విధి వెంటాడింది. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతున్న నాగరాజుకు 2 మూత్రపిండాలు పాడు చేసి విధి మళ్లీ వెక్కిరించింది. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలనుకున్న నాగరాజు ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. విధి ఆడిన వింత నాటకంలో బలిపశువయ్యాడు. ఇప్పుడు నాగరాజుది ఒకే కోరిక. ప్రభుత్వం స్పందించి తనకి మెరుగైన వైద్యం అందించి తనని ఆదుకోవాలని కోరుతున్నాడు. తనలాంటి ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా విద్యాబుద్ధులు చెప్పించి వారిని ప్రయోజకులుగా తయారు చేయాలనేది తన ఉద్దేశంగా నాగరాజు స్టూడియో ఆయనతో చెప్పారు. హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మంచి హాస్పిటల్ కి వెళ్ళు అని చెప్పారు. సో నాకు సహాయం ఏంటంటే సీఎం గారితో మాట్లాడాలి, తర్వాత నాకు బాధ ఆయనతో చెప్పుకోవాలని చెప్పేసి చిన్న కోరిక ఉంది సార్. 9 years నుంచి చెప్తున్నా సార్ పిల్లలకి ఉచితంగా, ప్లస్ ఒక 2 years నుంచి స్పెషల్ కేర్ తీసుకొని ఒక 50 members కి ఇంటి దగ్గర మళ్ళీ చెప్తున్నా. రీసెంట్ గా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకసారి చూడండి అక్కడ గంప గోవర్ధన్ సార్. రెస్పాన్స్ మాత్రం నార్మల్ కామన్ పీపుల్ గా ఎట్లయితే రెస్పాన్స్ ఇచ్చారో అట్లనే ఇచ్చారు సార్. నాకు అక్కడ డాక్టర్స్ 45 days ఉండమన్నారు. ఎంతో మందికి ఎన్నెన్నో చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనని కూడా పట్టించుకుని తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. అలాగే మనసున్న దాతలెవరైనా తనకు సాయం చేయాలని నాగరాజు కోరుతున్నారు.